ఉదాహరణ చెప్తే బాగా పట్టుకుంటారు మీరు. భగవాన్ రమణులు చిన్నతనంలో అరుణాచలం గుళ్ళోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో ఆయనకి తెలియదు. ఆయన వెళ్ళేటప్పటికి ఆశ్చర్యం ఏమిటంటే ఎవ్వరూ లేరు అంతరాలయంలో. ఆయన వెళ్ళి, అప్పా నువ్వు పిలిచావు, నేను వచ్చాను, కౌగిలించుకున్నారు. బయటికి వచ్చారు, యజ్ఞోపవీతం తీసి విసిరేశారు, ఉన్న డబ్బు అవతల పారేశారు, ఒంటి మీద బట్టలు తీసి విసిరేశారు. ఎవరో మంగళొచ్చాడు, శిరోముండనం చేసేసాడు, ఓ చోట కూర్చున్నారు. ఆయన సాధన ప్రారంభించారు. పిల్లలు వచ్చి ఆయన మీద రాళ్ళేసి కొట్టడం మొదలుపెట్టారు. శరీరానికి దెబ్బలు తగిలి నెత్తురు కారుతోంది. ఎవ్వరూ కనపడని చోటుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. పాతాళలింగం అని ఉంది అరుణాచలం దేవాలయంలో. ఇప్పుడు చాలా బాగుంటుంది అనుకోండి. ఆ పాతాళలింగం దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. మీరు అక్కడ పాత ఫోటో ఉంటుంది, చూస్తే ఆశ్చర్యపోతారు. ముళ్ళ కంచెలతో ఉండేది. అసలు లోపలికి ఎవరు దిగేవారు కాదు. కాబట్టి అసలు అక్కడికి ఎవరు రారు. ఎవ్వరూ రారు కాబట్టి ఆయన ముళ్ళ కంచెల్లో దిగి ఆ పాతాళలింగం వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు మీరేమంటారు, నేనేమంటాను? అయ్యి బాబోయ్ అంటామా అనమా? ఆయనకి అది అమ్మయ్య. చూసారా, నా జోలికి ఇప్పుడు ఎవరు రాడు. వెళ్ళి ఆయన కూర్చుంటే తేళ్ళు, జెర్రిలు, మంట్రకప్పలు అన్నీ ఆయన తొడల కింద చేరి కరిచేస్తుంటే రక్తం అంతా కిందకి కారిపోయి అట్టలు కట్టేసింది. ఇవన్నీ కూడా చర్మం అంతా పోయి మాంసం ముద్దల కింద వేలాడిపోయింది. ఆయనకి అవేం తెలియవు. ఆయన అలాగే ఉన్నారంతే సమాధి స్థితిలో. మొదట సుఖమును కాదని ధీరుడై తర్వాత సుఖమా దుఃఖమా అన్న స్థితిని కూడా మరిచిపోగలిగినటువంటి స్థాయికి ఎదిగిపోతే అప్పుడు ఆత్మ అన్నది